హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాపీగా జాలీగా. ఏమైంది చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుసుకున్నాం. ఈ రోజు ఏంటి స్పెషల్? స్పెషల్ ఏంటి అంటే చాలా రోజుల తర్వాత నువ్వే వచ్చావు కాబట్టి నువ్వే నాకు చాలా స్పెషల్. థ్యాంక్ యూ హేమ. ఏదో నేను చూడాలనిపించింది, చాలా నుంచి మిస్ అవుతున్నా హేమ. అందుకే రోజు ఎలాగ నీతో కలిసి షో చేయాలని చెప్పేసి. ఇది అబద్ధం, నేనే కృష్ణని చూడాలనిపించి నిన్ను ఆడియన్స్ అందరికి చూపించాలని, కృష్ణనే కావాలి అని 2 రోజులు నిరాహార దీక్ష చేస్తే అది యాక్చువల్గా ఇదే నిజం. కాకపోతే నువ్వు తగ్గకూడదని చెప్పేసి నేను నీ వెంట పడుతున్నట్టు కలరింగ్ ఇచ్చాను హేమ. ఎవరు కవర్ డ్రైవ్ వాళ్ళు చేసుకున్నాము. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అడిగేసే తప్పకుండా. అంటే నువ్వు చిన్నప్పటి నుంచి లేకపోతే పెద్ద అయిన తర్వాత ఏదన్నా ఒక పని నీ డ్రీమ్ ఇదనో, నేను ఈ పని ఖచ్చితంగా చేయాలని అనుకుని ఉండుంటావు కదా, అలాంటి పని ఏమైనా ఉందా? నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి కర్రలు పట్టుకుని గన్లా ఫీల్ అయ్యేవాడిని, అగ్గిపెట్లు కాల్ చేసి బ్లాస్ట్ కింద ఫీల్ అయ్యేవాడిని, రకరకాలుగా ఉండేది. ఆర్మీ అన్న పోలీస్ అన్న చాలా ఇష్టము, కుదరలేదు అన్ఫార్చునేట్ గా. సో ఆర్మీ ఆఫీసర్ గానీ పోలీస్ ఆఫీసర్ గానీ అవుదాం అనుకున్నా, నా పక్కన యాంకర్ గా సెటిల్ అయిపోయి నీతిలో రాసి పెట్టి ఉంది నాకు, కానీ అందుకే అది కుదరలేదు. ఓకే, మనలాగే అంటే నువ్వు ప్రొఫెషన్ వైజ్ గా చూస్ చేసుకున్నావు. కొంతమంది ఏంటంటే కొన్ని థింగ్స్ అనుకుంటూ ఉంటారు అనమాట, అవి చెయ్యొచ్చు. సో ఖచ్చితంగా నువ్వైతే చేయలేవు ఇంకా ఫ్యూచర్. అయిపోయింది, ఇంకా అయిపోయింది మాస్టర్. ఇప్పుడు వెళ్తే చాలా అంటారు, కాదు గేట్ బయట ఎవరైనా బయట పంపించండి అంటారేమో, గేట్ దగ్గర కూడా రానివారు. ఓ నేను గేట్ వరకు అయినా ఎంట్రీ ఇచ్చాను. అందుకే ఎలాగో ఇలా కొంచెం కొంచెం యాక్టింగ్ లో వెళ్ళిపోయి మంచిగా ఒక సినిమాలో ఛాన్స్ వస్తే ఎప్పటికైనా కనీసం ఆర్మీ డ్రెస్ వేసుకుని కనీసం ఒక రోల్ అయినా చేయాలని కోరిక. ఖచ్చితంగా నీ కోరిక నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. God bless you, my child. సో బేసిక్ గా ఇలాగే మనలాగే అంటే నీలాగా నాలాగా నాకు కూడా ఉన్నాయి. అలాగా మన కాలర్స్ లో కూడా చాలా మంది చెయ్యాలి అని అనుకుని చేయలేని పనులు చాలా ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హాయ్ హాయ్ హలో మాస్టరు, ఎవరు మాట్లాడేది? నవీన్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిజామాబాద్ నుంచి నవీన్ గారు మన రెగ్యులర్ కాలర్ యాక్చువల్ గా. ఓకే, అయితే రెగ్యులర్ అంటే 2 రోజులు గ్యాప్ ఇచ్చి చేస్తూ ఉంటుంటారు, అంతేనా నవీన్ గారు? నవీన్ గారు మీరు టీవీని మ్యూట్ లో పెట్టేయండి ఫస్ట్. ఏంటండి నవీన్ గారు? మీరు సిస్టమ్ లో వర్క్ చేసుకుంటే ఇక్కడ కాల్ కూడా మాట్లాడుతున్నారు అనమాట. మల్టీ టాలెంటెడ్ మీరు. త్రిబుల్ టాలెంట్, మల్టీ టీవీ చూస్తున్నారు, సిస్టమ్ వర్క్ చేస్తున్నారు, నీతో మాట్లాడుతున్నారు. 3 పనులు ఒకేసారి చేయగలగా అంటే నవీన్ 3 అక్షరాలు కదా, అందుకని నవీన్ కి 3 వర్క్లు చేస్తున్నారు నవీన్ గారు, అంతేనా? బా వెళ్ళిపోయారా నవీన్ గారు? నవీన్ గారు మీకు ఇంత పెద్ద ఎలివేషన్ ఇచ్చాను నేను. ఎంత పని చేశారండి? ఇప్పుడు ఏమ పరిస్థితి ఏంటి అంటే నా ఉద్దేశం. నవీన్ గారు నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మీరు కొంచెం టీవీని పక్కన పెట్టేసి మీ ల్యాప్టాప్ ని ఇలా కొంచెం తోసేసి కొంచెం మమ్మల్ని చూస్తూ మాట్లాడండి. మనం హ్యాపీగా జాలీగా మాట్లాడుకుందాం. ఇక్కడ వరకే వచ్చు నాకు కూడా అంతకు మించి రాదు. ఒకవేళ వచ్చిన పాడను హేమ. ఎందుకు? నీకు రాదు కాబట్టి. నాకు రాకపోతే నీకు వచ్చినప్పుడు నీతో పాటు ట్రావెల్ చేసినప్పుడు నీకు ఎంతవరకు కుదురుతుందో అంతవరకు నేను ట్రావెల్ చేస్తాను. ఎంతో ప్రేమ కృష్ణ నేనంటే నేను నీకు. నెక్స్ట్ 20 minutes తప్పదు. ఓకే, ఒక మెట్టు నాకన్నా ఎక్కువ ఎదగకుండా నాతో పాటు ట్రావెల్ చేయాలనుకుంటున్నా. నేను ఎప్పుడు రోజు దేవుని తిట్టుకుంటాను తెలుసా? ఎందుకు? హేమతో పాటు ఈక్వల్ గా హైట్ ఎందుకు ఇవ్వలేదు, నాకు ఎందుకు ఎక్కువ ఇచ్చావు తిట్టుకుంటా 10 రోజు. ఈసారి నుంచి కాళ్ళు కట్ చేసేస్తా. బట్ నెక్స్ట్ కాలర్ రెడీ ఉన్నారు. హలో హాయ్, ఎవరు మాట్లాడేది? మధు. ఊరి పేరు నేను చెప్తా. మధు ఎలా ఉన్నారు? ఎప్పుడో నిన్న పొద్దున మాట్లాడాను నేను మీతో. ఎప్పుడో నిన్న పొద్దున? ఈ గ్యాప్ లో మీ ఇద్దరు ఎలా మాట్లాడుకున్నారు నేను లేకుండా? దిస్ ఈజ్ మై క్వశ్చన్ యువర్ ఆనర్. అందుకే నేను అంటున్నాను, ఈరోజు పొద్దున చేయలేదు మీరు. అసలు మధు ఈ మధ్యన బిజీ అయిపోయింది వాళ్ళ బావ వచ్చాక. బ్లషింగ్
మధు గారు నాకు 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 విజువల్స్ కనబడుతుంది, మీరు సిగ్గుపడుతుంటే. మాది ఏంటి విశేషాలు? చాలా రోజుల తర్వాత కాల్ చేసావు, నేను గుర్తొచ్చాను. అసలు నన్ను మిస్ అవుతున్నావా? ఓకే. అంటే ఈ మధ్యన కొంచెం కాల్ చేసే పర్సన్ ఎక్కువ అయ్యేటప్పటికి హేమ కోసం చాలా మంది అబ్బాయిలు పోటీ పడుతున్నారు, నేను కాల్ చేస్తా అని. అయ్యో, ఈసారి నేను చెప్తాను మా వాళ్ళకి, పలానా నెంబర్ నుంచి కాల్ వచ్చిందంటే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నన్ను కూడా పొగడొచ్చు కదా మధు, నన్ను కూడా పొగడొచ్చు కదా. అంటే మధు థ్యాంక్స్ మధు. మహేష్ బాబు ఫ్యాన్స్ నా మీద దాడి చేయకపోతే అదే 10 లక్షలు. అందులో 2 లక్షలు నాకు ఇవా? నా చిన్నప్పటి నుంచి ఇదే వింటున్నాను మధు, కొంచెం లెక్క పెరగట్లేదు, అంతే ఉంది ఇప్పటికి. అంటే ఇంకా కావాలి ఈయనకి. మధు చూసావా, ఈయనకి ఇంకా కావాలంట. 16,000 మంది సరిపోరంట. అదే ఇద్దరు కపుల్స్ ఉన్నప్పుడు ఒకళ్ళు పాజిటివ్, ఒకళ్ళు నెగిటివ్ ఉండాలి. ఒకళ్ళు గట్టిగా మాట్లాడితే ఒకళ్ళు తక్కువ మాట్లాడాలి. ఒకళ్ళు పలుచుకుంటే ఒకళ్ళు గట్టిగా ఉండాలి. అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది అట్రాక్ట్ అవుతుంది కదా. yes, అలా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. అందుకే టాపిక్ వినలేదా మధు? ఓకే, ఈ రోజు టాపిక్ ఏంటి అని అంటే, మన లైఫ్ లో మనం చెయ్యాలనుకున్న చాలా పనులు కొన్ని చెయ్యం. సో అలా నువ్వు చేయాలనుకున్న పనులు ఏంటి, చెయ్యాలనుకుని ఆపేసిన పనులు ఏంటి, ఫ్యూచర్ లో చేస్తావా లేదా? ఎస్, మనం అంతా అదే కేటగిరీ. అంటే నువ్వు ఏదైనా ఒక పని చెయ్యాలనుకుని ఆపేసింది ఉంటది కదా, ఏంటి అలాంటి వియర్డ్ థింగ్స్ కానీ, లేకపోతే ఏదో ఒకటి, ఎనీథింగ్, మంచి పనులైనా చెడ్డ పనులైనా. మంచి పని అయితే ఆపేసింది, అదే చెప్పాను కదా, అప్పట్లో 2 పనులు చేశానని. మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ నాకు ఆఫర్ రాలేదు, అదొకటి డిసప్పాయింట్మెంట్. ఓకే, తర్వాత చెత్త పని అంటే రోజు చేసేదే. ఏంటి రోజు చేసేది? ఏంటి రోజు చేసేది పని? ఏంటి రోజు చేసేది? జనపదగానే వచ్చారు మీకు, వాళ్ళని ఊరికే ఉండనమాట, వాళ్ళని టార్చర్ చేస్తుంటావు అన్నమాట. నేను చెప్పడం ఒక పని, నేను చేయాలనుకుని చేయలేంది, రేపు చేద్దాం అనుకున్న పని ఏంటి చెప్పనా? మధుని ఇంప్రెస్ చేయడం కాదు. నిన్న పొద్దున్న స్నానం చేద్దాం అనుకుని చేయలేదు, ఈ రోజు కూడా చేయలేదు, రేపు చేద్దాం అనుకుంటున్నాను. అందుకేనా ఇందాక నుంచి పర్ఫ్యూమ్ బాటిల్ వేసుకుని వస్తున్నావు? చేద్దాం అనుకుని 3 days నుంచి చేయట్లేదు, రేపు ఎలాగైనా చేద్దాం అనుకుంటున్నాను, అదే నేను అనుకునే పని. సమ్మర్ గుడ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయి నువ్వు, 1 feet డిస్టెన్స్. అయినా కానీ ఎందుకో హేమకు నేను అంటే చాలా ఇష్టం. ట్రూ లవ్. ఇంకేం చేస్తావు, ఆప్షన్ లేదు కదా మధు, ఏం చేస్తాం? జోక్ చేశాను, ఏంటి మీరు ఎలా మాట్లాడుతున్నారు? నేను రోజుకి 5 times స్నానం చేస్తాను తెలుసా? ఇది మాత్రం అబద్ధం. మధు కాల్ చేస్తుందేమో, ఇంప్రెస్ చేద్దాం, మధు కాల్ ఇంప్రెస్ చేద్దాం అని చెప్పి అలాగా. బట్ ఎనీవే మధు, చాలా రోజుల తర్వాత కాల్ చేసావు, బట్ నెక్స్ట్ టైం నుంచి కూడా నువ్వు కాల్ చేయకపోతే ఆ ఎంటీ ఫీల్ అలాగే ఉంటుంది. బట్ డెఫినెట్లీ కాల్ చేయడానికి, రెగ్యులర్ గా కాల్ చేయడానికి ట్రై చేయి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్. సో మా నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో. హాయ్. ఎవరు మాట్లాడేది? మళ్ళీ అప్పు కాదు, రాధా గారు. నేను రాధా గారితో ఒకసారి మాట్లాడా, నా పేరు కృష్ణ. అప్పుడు ఏమన్నారు తెలుసా, వాడి యశోద అని చెప్పారు కదా. నా గుర్తు ఓకే, అవును.
మాత్రం భార్యలు అవును అంటే కానీ 16,000 మంది గోపిక అంటే ఆరాధించిన కృష్ణుడు చిన్న విషయాలే మాట్లాడే ఆయన అన్ని చోట్ల ఉంటాడు, మాయావి. అన్ని చోట్ల ఉంటారు కానీ ఇలా రాధకు మాత్రం చాలా సుందరం. సో రాధ గారు ఆ, ఎలా ఉంది లైఫ్, ఏం జరుగుతుంది, ఏంటండి లైఫ్ ఎలా ఉంది, ఎలా జరుగుతుంది అంటున్నా. టాప్ లైఫ్ మాత్రం చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే ఒక టాపిక్ ఉంది మా దగ్గర, హేమ చెప్పేస్తుంది, వినేసేయండి. విన్నారా మీరు టాపిక్ ఆల్రెడీ? వెళ్ళలేదు వినలేదా? టీవీ ఆన్ చేసుకో, వెళ్ళలేదు. ఓకే. సో మన లైఫ్ లో మనం చాలా పనులు చేయాలనుకుంటాం. అలా చేయాలనుకుని చెయ్యలేని పని ఏమైనా ఉందా? ఉంటే ఫ్యూచర్ లో చేస్తారా, చేయరా? ఉంటే చేస్తాను. నేనైతే కుటుంబం గురించి చాలా చేస్తాను. అంటే అలా కాకుండా ఇప్పుడు నేను అనుకోండి ఫ్యాషన్ డిజైనర్ అవుదాం అనుకున్నాను అంతకు ముందు, కానీ అవ్వలేకపోయాను. ఫ్యూచర్ లో అయ్యే స్కోప్ ఉంటే మోస్ట్లీ ఖచ్చితంగా నేను అది అచీవ్ చేస్తా. సో నేను చిన్నప్పుడు కూడా అట్లనే అనుకున్నాను, పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాను. ఓకే. కానీ మాకు చిన్నప్పుడే మ్యారేజ్ చేశారు. ఓకే. కానీ బాబు అవుతాడేమో అనుకున్నాను. బాబు బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్ లో చాలా బిజీగా ఉన్నారు. యా, కానీ మీ బ్రదర్ అయ్యారుగా, మీ బ్రదర్ మా తమ్ముడు అయ్యాడు కానీ నాని కూడా ఉంటే బాగుండే అనిపించింది. హైట్ 6 అడుగులు ఉన్నాడు కదా. ఓకే. చాలా నాకు చాలా పట్టుదల ఉండే కానీ ఆయన అనవసరంగా మీ అబ్బాయికి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉందండి. అనవసరంగా మీ అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, లేకపోతే నేనే మీ ఇంటికి వచ్చి దాన్ని. గర్ల్ ఫ్రెండ్ ఉందో లేదో కానీ క్లారిటీ లేదు, ఉంటే చేపిచ్చేస్తాను. అందుకే ఇంకా నేను ఏం లేదు, ఎందుకనంటే మీరు మంచిగా మాట్లాడుతున్నారు, నన్ను మంచిగా చూసుకుంటారు, పైగా 6 అడుగులు అని అన్నారు. ఊరికే జోక్సే పాట అండి. మీరు ఇంటికి చెల్లెలకు పాప పుట్టింది, మాత్రం పోలీస్ ఆఫీసర్ చేస్తున్నారు. నా మైండ్ గోల్ అది. వెరీ గుడ్. ఎనీవేస్ అండి, ఎప్పటికైనా మీ కోరిక తెలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రాధా గారు. ఖచ్చితంగా మీరు ఫ్యూచర్ లో, అంటే మీ అబ్బాయి ఇంకా అచీవ్ చేయలేరు కాబట్టి, బట్ మీ బ్రదర్ అయ్యారు కాబట్టి అట్లీస్ట్ మీరు కొంచెం హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.